నరేష్. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందించాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ బ్యాటరీని ఇక్కడ మనం కింద అమర్చడం జరుగుతుంది. ఈ విధంగా ఇవి సెట్ చేయాలి. పిన్ కన్ఫర్మ్. ఈ పిన్ అనేది కంపల్సరీ పెట్టుకోవాల్సిందే. ఇవి మన మెడిసిన్ కెమికల్స్ వచ్చి ఇందులో పోవాలి. ఇవి పంకలు అంటే ఫ్యాన్లు, నాజిల్స్. ఇవి వచ్చి ఒకసారి స్ప్రే చేసేటప్పుడు స్టార్టింగ్లో చెకప్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఏ నాజిల్ అయినా ఏదైనా ఇబ్బంది ఉందా లేదా చూసుకోవాలి. పేరు పడుతుంది ఖచ్చితంగా. ఇవి ఎన్ని నాజిల్స్ ఉన్నాయి? 4. ఈ 4 కంపల్సరీ. ఏదానికైనా దాదాపుగా 4 లేదా 6. 4 ఉంటాయి నాజిల్స్. ఎక్కువ ఉంటాయి. ఎందుకు 6 ఎందుకు ఇవ్వరంటే మందు అనేది ఇక్కడ ఉంటే అక్కడ ఉంటే అంటే డబ్బులు పడతాయి. అవును, డబ్బులు వస్తాయి, వెనకాల వస్తాయి, ఇటు వస్తాయి కాబట్టి నీకు మందు ఎక్కువ పడుతుంది. అది రైట్. కాబట్టి 4 నాజిల్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ. ముందుగా ఇలా సెట్ చేసుకోవడం జరుగుతుంది. సెట్ చేసిన తర్వాత ఇది మొత్తం పూర్తిగా జీపీఎస్ సిస్టమ్ కాబట్టి ఏదైనా కంపల్సరీగా వెదర్ అనేది బాగుండాలి. ఇప్పటిదాకా వెదర్ బాగాలేదు, కొంచెం ఆకాశం మొత్తం మేఘావృతమై ఉండే. ఇక మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఎండ వచ్చేసింది, మనకు సెట్ అయిపోద్ది. దీన్ని ఏమంటారు? ఆర్సీ, రిమోట్ కంట్రోల్. ఇది రిమోట్ కంట్రోల్. దాదాపుగా మొత్తం ప్రతిదీ ఆపరేటింగ్ ఇందులోనే. ఇది నడవాలంటే ఇక్కడే ఈ మొత్తం రిమోట్ కంట్రోల్ ఇక్కడే ఉంటుంది. ఇది పైకి కిందికి అంటే అప్ అండ్ డౌన్ సైడ్స్ ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. పైకి కిందికి అంతే. ఇది రోటరీ చేయడానికి ఇటు దింగితే రైట్ సైడ్ తిరుగుతాయి, ఇటు దింగితే లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది. ఓకే, రౌండ్ తిరుగుతుంది. ఫ్రంట్ బ్యాక్, ఇటు సైడ్ కు ఇటు సైడ్ కు, లెఫ్ట్ రైట్. ఇది టర్న్ తీసుకోవడం. ఇట్లా రొటేట్ చేయడానికి ఇట్లా తిరుగుతుంది, రొటేట్ చేస్తుంది, కిందికి పైకి లేస్తుంది. ఇది పైకి అప్ అండ్ రైట్ సైడ్. చూసారు కదా ఇప్పటిదాకా. అయితే ఇక్కడ ఏంటంటే మనము ఏ పని చేసినా జాగ్రత్త పడాల్సిందే. ఆ విధంగా ఇక్కడ మనం పోసేటువంటి ఈ పిచికారి చేసేటువంటి మందులన్నీ కూడా కొంచెం ముఖం పైన పడకుండా, చేయితో కాకుండా కట్టెతో మంచిగా కలుపుకొని చేసుకుంటే బెస్ట్. అయితే ఈరోజు మేము వచ్చేసి 60 రోజుల వరకు కే పొటాష్, ఇఫ్కో వారి యూరియా, నానో యూరియా, తర్వాత వచ్చేసి కొరాజిన్, ఈ మూడింటిని ఒకే దాంట్లో కలిపి మిక్స్ చేసి ఎకరానికి మనకి ఎంత అవసరమవుతుంటుందో అంత కొలత తీసుకొని కలుపుకోవడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయిలు అందులో పెట్టి కలపడం కానీ, లేదా మాకు అన్నీ తెలుసు అని చెప్పి ముట్టిన ఒకవేళ అంటితే అది ముఖం పైన రాసుకోవడం కానీ ఇలాంటివి ఎప్పటికీ చేయకండి. ఇది జాగ్రత్త ఖచ్చితంగా వహించండి రైతులు. అయితే ఇదేంటంటే ఈ మూడింటిని మేము మొగిపురుగు, తర్వాత మొగిపురుగు పోవడానికి, అలాగే తాలు పోకుండా ఉండడానికి కొరాజిన్ వాడాము. ఆ తర్వాత యూరియా అనేది ఖచ్చితంగా మనం ఎంతో కొంత వాడతాం కాబట్టి 2 ఎకరాలకు కలిపి నేను ఒక యూరియాని వాడడం జరిగింది, నానో యూరియాని. అంతేకాకుండా కే పొటాష్, ఇది ఈ వచ్చినటువంటి ఎత్తు గింజ బలంగా ఉండి మంచి బరువు, తాలుపోకుండా ఉండడానికి, అలాగే ఒకవేళ తాలుపోయే పరిస్థితి కనుక వస్తే దానిని తాలుపోకుండా చేసేటువంటి లక్షణం కాబట్టి కే పొటాష్ ఈ మూడింటిని కలిపి మేము స్ప్రే చేయడం జరిగింది. అయితే ఈ స్ప్రే ఏదాంతోనే అంటే మేము చేసింది డ్రోన్తో చేయడం జరిగింది.
ఇంకొకటి ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ పోసేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా పోయాలి. ముందు కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎందుకు పోయాలి ముందు అంటే, ఈ నజల్స్లోకి, ఈ పైపులలోకి ముందుగా ఒకవేళ ఈ కలిపినటువంటి కెమికల్ మనం అందులో పోస్తే ముందు ఆ పైపులోకి వెళ్ళి పవర్ఫుల్ అంతా అందులో ముందే అయిపోతుంది. అంటే ఎక్కువ మోతాదులో ఆ పైపులో చేరిపోతుంది. అలా చేరకుండా వాటర్ పోసామనుకోండి అందులో మిక్స్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక డబ్బెట్ దీంట్లో మనం కొలతగా తీసుకున్నటువంటిది పోయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాటర్ని మనం దీంట్లో పోయడం జరిగింది. ఈ డ్రోన్ వచ్చేసి 10 లీటర్ల క్యాన్ ఉంటుందన్నమాట కింద. ఆ ట్యాంక్లో 10 లీటర్ల ట్యాంకులో మనం ఇవన్నీ పోస్తాం. ఈ 10 లీటర్ల ట్యాంక్ ఎన్ని ఎకరాలకు వస్తుంది అనేది మీకు క్వశ్చన్ ఉండొచ్చు. చూస్తున్నారు కదా, ఇది నానో యూరియా. తర్వాత మళ్ళీ వాటర్ పోయడం జరిగింది. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది ఎన్ని ఎకరాలకు వస్తుందంటే కేవలం 1 ఎకరానికి వస్తుంది. ఈ ఎకరానికి వచ్చేసి 2 బ్యాటరీలు మనం దాని కింద పెట్టడం జరుగుతుంది డ్రోన్కి. ఆ ఒక్క బ్యాటరీ అనేది 1 ఎకరానికి వస్తుంది. అలా 2 బ్యాటరీలు అందులో ఉన్నాయి కాబట్టి 2 ఎకరాలకు వస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి జీపీఆర్ సిస్టమ్ది. మనకు పూర్తిగా ఈ సిస్టమ్ మనకు ఇక్కడ ఉన్నటువంటి రిమోట్ కంట్రోల్ ఆర్సీ బోర్డులో మొత్తం ఈ కనెక్షన్ ఉంటుంది. దీని నుండి జీపీఆర్ఎస్ కూడా కనెక్షన్ ఉంటుందన్నమాట. జీపీఆర్ఎస్తోనే పూర్తిగా ఇది నడుస్తూ ఉంటుంది. వాతావరణ సమస్యలు ఏదైనా ఉంటే ఇది పైకి ఎగరదు. ఒకవేళ ఎగిరిన ఇబ్బంది కనుక ఉండి ఏదైనా జరిగితే కింద పడిపోవడం జరుగుతుందన్నమాట. ప్రతిదీ చెట్లు వచ్చినా లేక వైర్స్ వచ్చినా మనకు ఈ ఆర్సీ అంటే రిమోట్ కంట్రోల్ దాంట్లో మనకు స్పీకర్లో మనకు చెప్తూ ఉంటుందన్నమాట. ఆ విధంగా ఈ డ్రోన్ అనేది నడుస్తుంది. ఇక్కడ డ్రోన్ ద్వారా అసలు ఏంటి లాభము అని మనం అనుకున్నప్పుడు, మన మాన్యువల్గా మనము ఒక డబ్బా వేసుకొని తీసుకొని వెళ్ళి కొడతాము అని చెప్పి అనుకుంటే దానికి దీనికి వచ్చే తేడా ఏంటి అంటే, అందరు తెలిసి కొందరు తెలియక కొందరు అనుకుంటూ ఉన్నారు. ముందుగా డ్రోన్ ఎందుకు వాడాలి అని చూసుకున్నట్లయితే, ఈ డ్రోను మనకు శారీరకపరమైనటువంటి శ్రమ తగ్గిస్తుంది దీన్ని వాడడం వల్ల. రెండవది వచ్చేసి తక్కువ నీటిని ఇందులో పోస్తాం కాబట్టి ఈ మనం వాడేటువంటి ఏదైతే మనం పిచికారి చేసే మందులు ఉంటాయో అవి ఎక్కువ వాటర్లో కలిసిపోకుండా, అంటే ఎక్కువ వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండకుండా తక్కువ ఉంటుంది, పవర్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వాటర్ ఎక్కువ పోయకుండా ఉండి మనం ఇది కెమికల్ ఎంతైతే మనం లీటర్ కెమికల్ పోస్తున్నాం అనుకోండి దానికి 10 లీటర్ల వాటర్ పడుతుంది. అదే మాన్యువల్గా చేస్తే అదే లీటరు కెమికల్కి కనీసం 10 పంపులు కొట్టాలి ఎకరానికి. అంటే వాటర్ శాతం ఎక్కువ అవుతుంది, శ్రమ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ మన డ్రోన్ని వాడడం చాలా మంచిది. అలాగే ఈ లిక్విడ్ అనేది కూడా చిన్న చిన్న తుంపర్లలాగా, అంటే మంచు పడ్డట్టుగా పడుతుంది అన్నమాట. ఇది ఈ విధంగా మనకు డ్రాప్స్ అనేటివి తుంపర్లు చాలా చిన్నవిగా, అంటే పొగ మంచులాగా వస్తుంది. కాబట్టి ఈ వచ్చినటువంటిది పూర్తిగా ఆకులపై పడి ఈ మనకు పత్రరంధ్రాలు అనేటివి ఉంటాయి కదా, దాని ద్వారా కంప్లీట్గా మొక్క మొత్తం గ్రహిస్తుంది అన్నమాట. అదే వాటర్ కనుక మనం ఎక్కువగా యాడ్ చేసుకొని ఇది ఇలా కొడితే ఈ విధంగా కొట్టాం. మనం మొత్తం నానేదాకా కొట్టాలి, లేదంటే పూర్తిగా మొక్క నానాలని చెప్తూ ఉంటారు కదా. ఎంత నానినా దాంట్లో ఉండే కెమికల్ మాత్రం అంతే ఉంటుంది. కాబట్టి కెమికల్ కొంచెం దానికి దీనికి పవర్ తగ్గుతుంది. కాబట్టి ఇది పవర్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఇలా వాడడం చాలా మంచిది. 5వ విషయం ఏంటంటే, మనకు సమయం అనేది ఆదా అవుతుందన్నమాట. 1 ఎకరం మనం పొలానికి మందులు పిచికారీ చేయాలంటే మాన్యువల్గా మన డబ్బా వేసుకొని మనుషులు కొట్టినట్లయితే 1 ఎకరం లేదా 2 ఎకరాలు ఇద్దరు వ్యక్తులు సపరేట్ కొట్టేవారు, అలాగే వాటర్ అందించే వాళ్ళు మొత్తం ఉన్న 2 ఎకరాలు మాత్రమే కొట్టగలరు. అదే ఇదైతే కేవలం 5 నిమిషాలకు 1 ఎకరాన్ని పూర్తి చేస్తుందన్నమాట. 5 నిమిషాల లోపే, కానీ 5 నిమిషాలు కానీ పెట్టుకున్నా కానీ టైం మనకు సమయం అనేది చాలా సేఫ్టీ ఉంటుంది. అంటే వృధా కాకుండా ఆదా అవుతుందన్నమాట. దాంతోపాటుగా
కెమికల్కి అలాగే ఘన రూపంలో ఉన్నటువంటి ఈ యూరియా కానీ దుక్కి కానీ వీటన్నిటికీ 2020లకు కానీ లిక్విడ్ తీసుకుంటే మనకు కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కే పొటాష్ అనేది మనకు చాలా తక్కువలో వచ్చింది. అంటే 2 బ్యాగులు తీసుకునే రేట్లో ఒక ప్యాకెట్ వచ్చేస్తుంది అన్నమాట. అలాగే యూరియా కానీ 270 రూపాయలు అనుకుందాం, ఇది 200 రూపాయలు వచ్చేస్తుంది మనకు. మళ్ళీ ఎక్కువ పవర్ ఉంటుందన్నమాట. ఈ విధంగా డబ్బుల పరంగా కూడా మనం ఆదా చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక ముందు వచ్చేటువంటి రోజుల్లో యూరియా 2020 అనేది మనకు దొరకదు, బ్యాగ్స్లలో ఇక దొరకపోవచ్చు. వచ్చేటువంటి రోజులు మొత్తం కూడా ఈ విధంగా లిక్విడ్ రూపాల్లోనే వస్తాయి. ద్రవ రూపం మనకు బ్యాగులు కానీ ఇవన్నీ అమ్మడం అనేది చాలా తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం వారు ఎప్పుడైనా మనకి ఇప్పటి నుంచి ప్రోత్సహించేది ఏంటంటే లిక్విడ్ రూపంలోనే ప్రతిదీ కూడా అందేలాగా చూస్తున్నారు. ఎందుకంటే ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ, రెండవది వాటి కాస్ట్ పరంగా కానీ, వాటిని తీసుకురావడానికి వచ్చే ఖర్చు కానీ ఇవన్నీ ఎక్కువగా అవుతున్నాయి. కాబట్టి ఈ లిక్విడ్ రూపంలోనే ఎక్కువ మనకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం అనేది ముందుకొచ్చింది. కాబట్టి రాను ప్రతిదీ కూడా లిక్విడ్ రూపంలో వస్తుంది. ఇలాగే మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. స్ప్రే చేయాలంటే మనుషులతో 100% చెప్తున్నాము. రాను మనుషులు అనేవాళ్ళు పొలాల్లో దిగి ఇంత విస్తీర్ణంలో మనకు వరి సాగు జరుగుతుంది. కాబట్టి చాలామంది ఇలా చేస్తారు తప్ప ఆధునిక పద్ధతులను పాటించినట్లయితే మనము అందరితో పోటీ పడి ముందుకెళ్ళగలుగుతాం. మాన్యువల్గా చేద్దామంటే చాలా కష్టం. మనమే తీసుకువెళ్ళి వాటర్ పోసుకొని కుట్టడం అనేది ఇక ముందు చాలా కష్టమవుతుంది. ఎవరు పని చేయలేకపోతున్నారు. కాబట్టి అందుకే నూతన వ్యవసాయ పద్ధతుల్లో డ్రోన్ అనేది చాలా ముఖ్యం కాబోతుంది, ఇంపార్టెంట్ కాబోతుంది. రాను రోజుల్లో ఖచ్చితంగా కూడా ఇదే మనకు ఉపయోగపడుతుంది. మనం ముందుండి పరిచయం చేద్దాము అని చెప్పి తీసుకురావడం జరిగింది. మీకు ఈ డ్రోన్ను ఎవరికైతే మీరు డ్రోన్ ద్వారా స్ప్రే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళు నన్ను సంప్రదించవచ్చు. నేను 100% మీకు ఎప్పుడైనా పంపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఈ డ్రోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో చిగురు నరేష్ అని చెప్పి మీకు ఎవరైనా చెప్తారు. నరేష్ అని అడిగితే నా ఫోన్ నెంబర్ 3020 నెంబర్కి కాల్ చేయండి. మీకు డ్రోన్లను మీకు పంపించడం జరుగుతుంది. ఈ డ్రోన్కి వచ్చేసి స్ప్రే చేయడం కూడా కిరాయి కూడా చాలా తక్కువగా ఉంది. ఒకవేళ డ్రోన్లు మీరు కొనుగోలు చేయాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. వ్యోమిక్ డ్రోన్స్ వారి సౌజన్యంతో వారి దగ్గరికి మీకు అక్కడ డ్రోన్స్ ఉన్నాయి, వారి దగ్గర మీకు ఇప్పించడం కూడా జరుగుతుందన్నమాట. మనం ఈ విధంగా డ్రోన్ని వాడడం వల్ల పైన ఉన్నటువంటి ఏదైనా పురుగు కానీ ఇంకే ఉన్నా కూడా ఈ గాలికే ఖచ్చితంగా కొట్టుకుపోతుంది. అలాగే స్ప్రే కొట్టేటప్పుడు ఇక్కడ చూస్తుండే నాజిల్స్ నుండి బయటకు అటు సైడ్ కొట్టకుండా వచ్చి కంప్లీట్గా చుట్టూ తిరిగి వరిపైనే పడుతుంది. అంటే తక్కువ క్వాంటిటీలో నీళ్ళను వాడి ఎక్కువ మనము ఈ కెమికల్ని దాని మీద పూర్తిగా వరిపైనే చల్లిస్తున్నాం. కాబట్టి రిజల్ట్ అనేది చాలా తొందరగా వస్తుంది. పురుగుని తొందరగా నాశనం చేస్తుంది. పంట ఎదుగుదలకు ఇది తోడ్పడుతుంది. సమయం వృధా అవ్వకుండా చేస్తుంది. శారీరకమైనటువంటి శ్రమను కలిగించకుండా ఉంటుంది. అలాగే తక్కువ సమయంలో మన స్ప్రే అనేది చేయడం జరుగుతుంది. ఇది ఈ విధంగా ఉంటుంది. కాబట్టి దీని ద్వారా మంచి లాభాలు ఉన్నాయి. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఇలాంటి వీడియోలు, ఇలాంటి మంచి సమాచారం రైతులకు చేరాలంటే మీరు ఇక్కడ చూస్తున్నటువంటి ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి రైతులకు ఉపయోగపడే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే కొత్త వీడియోలు మంచి లాభదాయకంగా ఉండే వ్యవసాయాన్ని పొందాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేసి కామెంట్ కూడా రాస్తే ఈ వీడియోలు ఎక్కువ మంది రైతుల వద్దకు చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి బ్యాటరీస్ ఒక చిన్న సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.